హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే మనం మార్కెట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మార్కెట్లో అయితే మనకు బీటీసీ అయితే మంచిగా అయితే ఇక్కడ ఫ్లో అవుతుంది. సో మన కాస్ట్ కానీ చూసుకుంటే 71K అయితే అయితే టచ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ కానీ చూసుకుంటే దగ్గర అయితే సైడ్ వే మూవ్మెంట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే బిట్ కాయిన్ అయితే ఇస్తుంది. సో అలాగే అన్ని కాయిన్స్ అయితే ఇక్కడ బాగా అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి. కానీ చాలామంది అయితే ఇక్కడ ఏంటంటే మన వ్యూవర్స్ అందరూ ఏంటంటే సిబా ఇను పైన అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే సిబా ఇను ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్, అండ్ అది గుడ్ న్యూస్గా చెప్పచ్చా బ్యాడ్ న్యూస్గా చెప్పచ్చో నాకైతే తెలియడం లేదు. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీకు సిబా ఇను గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. సో సిబా ఇను ఖచ్చితంగా ఇక్కడ ఒక బిగ్ పంప్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎలా అయితే మనకు ఒక 2 months బ్యాక్ అయితే ఇచ్చింది చూడండి సిబా ఇను. సో ఆ టైంలో కూడా చాలామంది అయితే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటారు. ఎవరైతే లోలో ట్రేడ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు. సో షార్ట్ టర్మ్స్ కోసం, అలాగే లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు. సో మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కదా. సో వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ కన్నా ముందు అయితే మీకు ఒక చిన్న యాప్ గురించి అయితే మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎవర్ ప్లే అనే ఒక యాప్ అయితే ఉంది, ఫ్యాంటసీ యాప్. సో దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ మీరు మీరు మిగతా యాప్స్లో ఏంటంటే 11 ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏంటంటే 8 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. సో మీరు టీమ్ ఫామ్ చేసుకొని ఏంటంటే లీగ్స్లో అయితే ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే వరల్డ్ కప్ అయితే మనకు జరుగుతుంది. సో ఇక్కడ మీరు వరల్డ్ కప్లో చూస్తూ ఇలా విన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఎవర్ ప్లే ఫ్యాంటసీ యాప్ లింక్ అయితే నేను కింద ఇస్తున్నాను గైస్. సో వెళ్ళైతే డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు 3 రూపీస్ నుంచి చాలా లీగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు 2 స్పాట్స్ ఉన్నాయి, అలాగే గ్రాండ్ లీగ్స్ ఉన్నాయి. సో మనీ కూడా ఏంటంటే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు చూడండి. సో మనం ఇప్పుడు కాంటెస్ట్లో జాయిన్ అవుతున్నాం. సింపుల్గా మీరు ఇక్కడ ఒక 8 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. సో కన్ఫామ్గా మీరు ఒక టీంలోంచి 5 ప్లేయర్స్ని కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు గైస్ ఇక్కడ. సో సింపుల్గా 8 ప్లేయర్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఎందుకంటే 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో కొంతమంది ఆడకపోవడం వల్ల మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేది అయితే తగ్గిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు 8 ప్లేయర్సే కాబట్టి ఈజీగా అనేది ఏంటంటే కొద్దిగా తెలివిగా ఇక్కడ ఆలోచించి ఎవరైతే ఫ్యాంటసీ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారో వాళ్ళు తెలివిగా ఇక్కడ ఆలోచించి అయితే టీమ్స్ని అయితే మీరు ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. మేము చూడండి సింపుల్గా అయితే వైస్ క్యాప్టెన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక టీం అయితే నేను ఫామ్ అయితే చేసుకొని కాంటెస్ట్లో అయితే జాయిన్ అయిపోయినాయి. ఇక్కడ చాలా కాంటెస్ట్ ఉన్నాయి. సో ఇది కొత్త యాప్ కాబట్టి ఇక్కడ న్యూ యూజర్స్ వస్తున్నారు కాబట్టి సో మనీ కూడా ఈజీగా ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ సైన్అప్ బోనస్ అనేది 100 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు, సో కొన్ని కాంటెస్ట్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా బోనస్ని అయితే ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జిఎస్టీ ఫ్రీ, ఇక్కడ 100% మీరు జిఎస్టీ ఏమి కట్టవలసిన పని లేదు. సో మీరు సైన్అప్ అయి మనీ యాడ్ చేసుకొని ఏంటంటే ఇక్కడ కాంటెస్ట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ జిఎస్టీ కూడా లేదు కాబట్టి సో మనం దగ్గర అయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాక సో వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని ఇంకా మనం మ్యాటర్లో కానీ వచ్చేసి సిబా ఇను ఏంటంటే ఇక్కడ అన్ని కాయిన్స్ మనకి అప్ సైడ్లో వెళ్తూ ఉన్నా కూడా ఏంటంటే సో ఇది మాత్రం ఏంటంటే మనకి అంతగా అయితే ఇక్కడ రికవరీ అయితే అవ్వట్లేదు, ఇంకా డౌన్కి అయితే వెళ్తుంది మనకి సిబా ఇను అయితే. సో దీనికి రీజన్స్ ఏంటంటే సిబా ఇనులో ఏంటంటే ఇక్కడ జరిగే ఒక ఫంక్షన్ ఏదైతే ఇది వర్కింగ్ మోడల్లోకి వచ్చిందో, ఇక్కడ సిబేరియం కానీ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ వర్కింగ్ మోడల్లోకి వచ్చిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు అయితే వేల్స్ అయితే ఇక్కడ తీయడం అయితే జరిగింది. సో ప్రాఫిట్స్ని అయితే వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇది లోకి వచ్చాక ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటంటే వేల్స్ అయితే దీని మీద అయితే ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ వ్యాలెట్స్లో అంతా ఏంటంటే మనీ అయితే మనకైతే తీయడం అయితే జరిగింది. సో మళ్ళీ ఈ మనీని అయితే ఈ మార్కెట్ ఫ్లోని బట్టి అయితే మళ్ళీ సిబా ఇనులో ఖచ్చితంగా పెడతాయి. ఎందుకంటే సిబా ఇనులో 50% వేల్ తీసేసిన ఇంకా 50% ఇక్కడ పీపుల్స్ అనేది ఏంటంటే మెయిన్ ఇంట్రెస్ట్ అయితే సిబా ఇనులో చూపిస్తున్నారు. సో ఈ బుల్ రన్లో ఖచ్చితంగా ఏమైనా ప్రాఫిట్స్ అయితే వస్తాయని. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ 8 yearsకి అయితే ఒక బిగ్ బుల్ రన్ అయితే వస్తుంది. సో ఆ టైంలో అన్ని ఆల్ట్ కాయిన్స్ కానీ మీమ్ కాయిన్స్ కానీ పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ మన 2021లో అయితే వచ్చింది. సో ఇప్పుడు మన 2024లో స్టార్ట్ అయింది. సో ఇది చాలా పెద్ద బుల్ రన్గా అయితే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇది మనకి ఏమన్నా రికార్డ్స్, ఎందుకంటే కొన్ని సమయాల్లో ఏంటంటే మన 4 years తర్వాత కూడా మంచి పంప్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రజెంట్ చూసుకుంటే సిబా ఇనులో ఈసారి అయినా ఒక మంచి పంప్ అయితే వస్తుంది కానీ సో దాని ఆల్ టైమ్ హైన్ అయితే టచ్ అయ్యే పంప్ కానీ సో మనం భారీ ప్రాఫిట్స్ అయితే సిబా ఇను నుంచి అయితే ఈ టైంలో అయితే
మనం లైక్ అనుకోవడం అయితే చాలా వరకు అయితే చాలా రాంగ్ అయితే అవుతుంది. సో ఇంకొక 4 ఇయర్స్ తర్వాత కావాలంటే మనకి ఏంటంటే సిబాయినులో మనం బిగ్ పంప్ చూడొచ్చు. లైక్ డాజ్ కాయిన్లో ఎలాంటి బిగ్ పంప్ వచ్చింది. సో మనం డాజ్ కాయిన్ కానీ చూసుకుంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాతే ఇక్కడ మనకి ఏంటంటే డాజ్ కాయిన్లో మనం అలాంటి పంప్ అయితే చూడడం అయితే జరిగింది. సో సిబాయిను ఇప్పటికి వచ్చి 4 ఇయర్స్ అయితే అవుతుంది. సో దీని ఆల్ టైమ్ అయితే ఈ బుల్ రన్లో ఖచ్చితంగా అయితే టచ్ అవుతుంది. సో ఎవరైతే దీన్ని ఇంకా సిబాయిను వాళ్ళ వ్యాలెట్స్లో పెట్టుకున్నారు. సో ఈ ఆల్ టైమ్ హైలో మీరు సెల్ చేసుకోవడానికి అయితే చూడండి. లేకపోతే ఇంకా 4 ఇయర్స్ వెయిట్ చేయాలనుకున్నా కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మనకి ఇంకొక 4 ఇయర్స్ అయితే ఇంకొక పెద్ద బిగ్ పంప్ అయితే చూడొచ్చు. కానీ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇక్కడ మొత్తం నేషనల్ వైడ్ ఎలక్షన్స్ జరిగాయి. అలాగే ఇంటర్నేషనల్స్లో కూడా అంతే, మిగతా కంట్రీస్లో కూడా ఏంటంటే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ మారే ప్రెసిడెంట్స్ని బట్టి అయితే ఇక్కడ ఏంటంటే ఈ డిజిటల్ కరెన్సీలో ఏంటంటే మన ఫ్లో అయితే చూడొచ్చు. అలాగే చూసుకుంటే ఇక్కడ సిబాయిను మనకైతే చాలా అయితే డ్రాప్స్ అయితే క్రిటికల్ సపోర్ట్స్ని అయితే టచ్ అవుతున్నాయి. సో ఇలాంటి క్రిటికల్ సపోర్ట్స్ని టచ్ అయినప్పుడు అంతా ఏంటంటే సిబాయిను మళ్ళీ పంప్ అవడం అయితే మనం చూసాము. సో మళ్ళీ రెసిస్టెంట్ పాయింట్స్ అయితే మీ అందరికి చాలా బాగా తెలుసు, ఎవరైతే క్రిప్టోని ఫాలో అవుతుంటారు. సో ఆ రెసిస్టెంట్ పాయింట్ని అయితే మళ్ళీ క్రిప్టో సిబాయిను ఇక్కడ టచ్ అయ్యిందంటే మనకి ఇక్కడ ఫ్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇంకా మనం బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే బిట్ కాయిన్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ బైగా అయితే ఎప్పుడు ఉంటుంది. సో ఇక్కడ మన బిట్ కాయిన్లో ఏంటంటే మార్కెట్ క్యాప్ అనేది ఎప్పుడు ఏంటంటే హైలో ఉంటుంది కాబట్టి సో బిట్ కాయిన్ ఎప్పుడు మంచిగా ఫ్లో అవుతూనే ఉంటుంది. అదే చూసుకుంటే ఏంటంటే మన ఇథీరియం దగ్గరికి వచ్చేసి ఇథీరియం అనేది మనకి టెక్నాలజీగా సాఫ్ట్వేర్ పరంగా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్ క్యాప్ అనేది అయితే బిట్ కాయిన్తో పోల్చుకుంటే చాలా వరకు అయితే లోలో ఉంటుంది. సో బిట్ కాయిన్ ఇప్పుడు మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే ఇక్కడ ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం కానీ ఇథీరియం గురించి మాట్లాడుకున్నా కూడా ఏంటంటే ఇథీరియం మనకి ఈటీఎఫ్ వచ్చినా కూడా ఏంటంటే ఇక్కడ ఫ్లో అనేది బిట్ కాయిన్ లెక్క అయితే లేదు. అదే రీజన్ అయితే మెయిన్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్స్లో మనకి కనిపించే మార్కెట్ క్యాప్ ఎక్కువ బిట్ కాయిన్ మీదే ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఇథీరియం పైన అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది నిదానంగా అయితే మనకి కొన్ని ఇయర్స్ తర్వాత అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇథీరియం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కాయిన్గా అయితే మనకు మార్కెట్ క్యాప్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానికోసం అయితే వెయిట్ చేయాలి. సో ఈటీఎఫ్లోకి వస్తేనే ఏ కాయిన్ అయినా పంప్ అయిపోతుందనే ఒక మూఢనమ్మకాన్ని అయితే మనం పక్కన పెట్టాల్సింది వస్తుంది. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే సో ఈ ఫ్లో అనేది అయితే బిట్ కాయిన్ లెక్క అయితే అన్ని కాయిన్స్కి అయితే ఉండదు. కానీ ఆ రోజు చేసుకునే మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీస్ని బట్టి అయితే ఖచ్చితంగా ఆ కాయిన్స్కి ఏమన్నా బిగ్ హెవీ ఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రైజ్ అనేది అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మళ్ళీ ఆ ఫ్లో అనేది తగ్గిపోయినాక మళ్ళీ ప్రైస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో క్రిప్టోలో మనం అయితే ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు అప్పుడు సెల్ చేసుకోవడం అయితే చాలా వరకు అయితే బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.